నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన వాడు హంతకుడని, పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతూ అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డాడని అంటోంది నందిని. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. అయితే పెళ్ళై 8 years అవుతుంది. ఓకే. 8 years నుంచి మాకు అసలు చూడడు, మాకు చక్కగా తిండి పెట్టాడు, మాకు అసలు పిల్లలు అనేది చూడడు, ఏం పట్టించుకోడు. 5 రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మమ్మల్ని. ఏమైనా తాగడం. ఇది స్టార్టింగ్ నుంచి అలాగే ఉందా? స్టార్టింగ్ నుంచే మేడం. అయితే ఇంకా కొట్టడము. ఒక బాబు, చిన్న బాబు కడుపులో 7 నెలలు ఉన్నప్పుడు బిల్డింగ్ పై నుంచి లేపిండు ఎత్తేస్తాను. గొడవలు అయినాయి, వాళ్ళ అమ్మ నన్ను కొట్టింది, అయింది, అంతా అయిపోయింది. వాళ్ళ అమ్మ మిమ్మల్ని కొట్టిందా? తర్వాత ఇంకా నేను వదిలేసిన. తను నిన్ను కొట్టడం ఎందుకు? వాళ్ళ అబ్బాయిని కొట్టుకోవచ్చుగా. వాళ్ళ అబ్బాయి పచ్చి తాగుబోతు మేడం. పచ్చి మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు కూడా తాగుబోతే అప్పటికి తాగుబోతే. కానీ పెళ్ళైనాక మారుతా, మంచిగా చూసుకుంటా అనుకున్నా. మరి అలాంటి అబ్బాయిని ఎలా లవ్ చేసావమ్మా నువ్వు? అయితే ఆ తర్వాత తను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయాడు. అవును మేడం. ఎంతకాలం ప్రేమ అమ్మ మీది? ఒక 3 years. 3 years ప్రేమలో వాళ్ళ అమ్మ కొట్టింది, హత్యయత్నం ఏదో చేశాడు, జైలుకి వెళ్ళాడు. అయినా కానీ ఏం కనిపించింది అంత గొప్ప అతన్ని ప్రేమించుకోవాలని? నా ఎంబడి నా పచ్చబొట్టు పొడిపించుకోవడం, నా ఎంబడి నా గురించి మంచి చూసుకోవడం అని నేను ఆయన నమ్మి. నీకు కనిపించిన గొప్ప ఏంటంటే పచ్చబొట్టు. ఒకరోజు నేను మా ఇంటికి రావట్లేదని నేను మా అక్క వాళ్ళ ఇంటికి దేవరకొండ వెళ్ళినా మేడం. కీర్తి అనే ఒక అమ్మాయి ఉంది. అతనికి పెళ్లి ఆగ ముందు నుంచే పరిచయం అంట, నాకు తెలియదు ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా యారాల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా రూమ్ లోకి వచ్చి పడుకున్నారు. పడుకోవడం అంటే తీసుకురావడం, నైట్ పూట ఇంటికి తీసుకురా. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. అవన్నీ నీకెలా తెలుసు? అన్ని నేను దేవరకొండ నుంచి రాగానే మా పెద్ద యారాలు నాకు చెప్పింది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకున్నాడు, మేము డోర్ తీసామని చెప్పిందా? నేను వద్దు, ఆమెకు తెలిస్తే బాగుండదు, వెళ్ళిపోండి అంటే ఒక నైట్ వద్దు, ఒక నైట్ వద్దు. పెళ్ళి అయ్యింది, భార్య ఉంది అని వాళ్ళు చెప్పిరంట మేడం. ఒక అమ్మాయిని తీసుకుని వస్తే రానిస్తారా అమ్మా ఎవరింట్లోకి? వాళ్ళు రానిచ్చినారంట, వాళ్ళ ఇంట్లో వండుకున్నారంట. మీ ఇంట్లో అంటే నువ్వు ఉండవు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు, డోర్ వేసుకున్నాడు, ఓకే. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో అట్లా కుదరదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది మేడం. వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది, కళ్ళు తాగిపిస్తే ఏదైనా సరే అంటది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. ఒప్పుకున్నారు, నాకు చెప్పినారు. వాళ్ళ అమ్మ అడిగితే నేను ఉన్నాక నువ్వు ఎట్లా తీసుకొస్తావు అంటే, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, అదే కావాలని అన్నారు మేడం. నన్ను కొట్టినారు. నేను కూడా అమ్మాయిని కొట్టిన, ఇక్కడ కొడితే అమ్మాయి తల వలిగింది రాయితో. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. హైత్ నగర్ నుంచి నందిని గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నందిని గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. మాది లవ్ మ్యారేజ్. అయితే పెళ్ళై 8 years అవుతుంది. ఓకే. 8 years నుంచి మాకు అసలు చూడడు, మాకు చక్కగా తిండి పెట్టాడు, మాకు అసలు పిల్లలు అనేది చూడడు, ఏం పట్టించుకోడు. 5 రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మమ్మల్ని. 5 రోజులు, వారం రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమైనా తాగడం. ఇది స్టార్టింగ్ నుంచి అలాగే ఉందా? స్టార్టింగ్ నుంచే మేడం. ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ కానీ పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, అయిపోయింది. వాళ్ళ అమ్మ అటువైపు ఇటువైపు కూడా నాకు ఇవ్వలేరు మేడం. అమ్మ నాన్న ఇవ్వలేరు. అయితే ఒప్పుకున్నారు, చేసినారు, అంత అయిపోయింది. అయితే ఇంకా కొట్టడము. బాబు, చిన్న బాబు కడుపులో 7 నెలలు ఉన్నప్పుడు బిల్డింగ్ పై నుంచి లేపిండు ఎత్తేస్తాను. ఇదేంటి, మీరు మీ అత్తమ్మ వాళ్ళతోనే ఉంటారా లేదంటే సపరేట్ గా ఉంటారా? సపరేట్. 2 నెలలేమో అత్తమ్మ వాళ్ళతో ఉన్నాం పెళ్ళైనప్పుడు. 2 నెలల తర్వాత సపరేట్ అయిపోయినాం. ఇదేంటి, మీరు వర్కింగా లేకపోతే? ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఇళ్లలో వర్క్ చేస్తున్నారు. ఇంకా మాకు పట్టించుకోవడం కానీ, మాకు తిండి పెట్టడం కానీ, మా గురించి చూడడం కానీ ఏది లేదు మేడం. ఓకే. దానికంటే ముందు ఇది మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, మీ పరిచయం ఎక్కడి నుంచి, ఎలా లవ్ అయింది? ఎందుకంటే మీకు పేరెంట్స్ ఎవరు లేరని చెప్పేసి అంటున్నారు కదా మీరు. నేను ఎల్బీనగర్లో సేల్స్ గర్ల్స్ పనిచేసాను బట్టల షాప్లో. అతను ఆటో నడిపేటోడు. అట్లా పరిచయం అయింది. ఒక 2 years లవ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నాం ఎవరికి తెలియకుండా, యాదగిరిగుట్టలో వెళ్ళి. ఓకే. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారా మీరు? అవును. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్పిండు, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిండు.
చెప్పిండు ఇంట్లో 2 నెలలు ఉన్నాం, తర్వాత సపరేట్ అయిపోయినాం. ఎందుకమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు కదా, నీకు ఎట్లాగో ఎవరు లేరు, ఆ. అలా పెళ్లి చేసుకుంటే అత్త మామలు అంటే కూడా నన్ను ఉండరు లవ్ కదా. చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు మేడం, నన్ను లవ్ చేస్తున్నాడు అనేసి తెలుసు వాళ్ళకి. గొడవలు అయినాయి, వాళ్ళ అమ్మ నన్ను కొట్టింది, అయింది, అంతా అయిపోయింది. వాళ్ళ అమ్మ మిమ్మల్ని కొట్టింది, ఆ. మా బాబాయ్ కూడా తిరుగుతున్నావు అది ఇది అనేసి అబ్బాయిని కొట్టిందా నిన్ను కొట్టింది? నన్ను కొట్టింది. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నీ దగ్గరకు వచ్చి నా కొట్టిందా మీ దగ్గరకు అత్త? వచ్చి కొట్టింది. ఎక్కడ నువ్వు హాస్టల్లో ఉండేదానవా, ఎక్కడ ఉండేది? మా ఫ్రెండ్స్ ఉండేది మేడం, బ్యాచిలర్స్ ఉండేది ముగ్గురు. రూమ్ తీసుకుని రెంట్కి ఉండేవాళ్ళ? అక్కడికి వచ్చి కొట్టింది. అయితే ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఆయన వచ్చి ఎందుకు కొట్టిందమ్మా? మా అబ్బాయి వెనకాల ఎందుకు తిరుగుతున్నావనే? మా పెళ్లి అబ్బాయి- చేసుకోవద్దు, మా అబ్బాయిని వదిలేయమనే? మరి అప్పుడు వదిలేయమని. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇచ్చావా? పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళింది, వాళ్ళు వదిలేసిర్రు. ఆహా, ఆవిడే తీసుకెళ్ళిందా పోలీస్ స్టేషన్కి? వాళ్ళు వదిలేశారు. అయిపోయిన తర్వాత ఇంకా నేను వదిలేసిన. తను నిన్ను కొట్టడం ఎందుకు? వాళ్ళ అబ్బాయిని కొట్టుకోవచ్చుగా. వాళ్ళ అబ్బాయి పచ్చి తాగుబోతు మేడం, పచ్చి ఏంటి తాగుబోతు. మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు కూడా తాగుబోతా? తాగుబోతే, అప్పటికి తాగుబోతే. కానీ పెళ్ళైనాక మారుతా, మంచి చూసుకుంటా మరి అనుకున్నా. అలాంటి అబ్బాయిని ఎలా లవ్ చేసావమ్మా మీ అత్త నువ్వు? నిన్ను కొట్టడం కాదు, నిన్ను ఉద్ధరించబోయింది, నువ్వే ఆ గొయ్యి ఎత్తుక్కొని వెళ్ళి దూకావు. అయితే ఆ తర్వాత తను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయాడు. అవును మేడం, మర్డర్ చేసి జైలుకి వెళ్ళిండు. ఇది పెళ్లికి ముందేనా పెళ్లి జైలుకి తర్వాత? ముందే. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నాకు అర్థం కాల. తాగుబోతు, మర్డరు, క్రిమినల్ కేసు, అత్త నిన్ను కొట్టింది, ఇన్ని రకాల నీకు బంపర్ ఆఫర్లు వచ్చినా కూడా ఇక్కడ బ్రెయిన్ అనేది ఉంటదిగా డెసిషన్ తీసుకోవడానికి, అది దొబ్బిందా నీకు? అందుకే ఇక్కడికి వచ్చిన మేడం. ఏది 8 ఏళ్ల తర్వాత అసలు డెసిషన్ తీసుకోవడానికి నీకు ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంత వేస్ట్ ఫెలో నన్ను చేసుకోకే తల్లి అని. పోనీ అలా నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం రాదన్నట్టు కూడా కాదు, చక్క వర్కింగ్ నువ్వు, అన్ని తెలిసి ఎందుకు అలాగా? అంటే నాతో ఉన్న రూమ్మేట్స్ అందరు పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయారు అది మేడం. ఆళ్ళు చేసుకున్నారు, నేను హడావిడిగా ఎవడో గొట్టంగానే చేసుకోవాలా? ఎంతకాలం ప్రేమ అమ్మ మీది? ఒక 3 years సార్. 3 years ప్రేమలో వాళ్ళ అమ్మ కొట్టింది, హత్యయత్నం ఏదో చేశాడు, జైలుకి వెళ్ళాడు. హత్యయత్నం మర్డర్ కేసులో సార్, వేరే వాళ్ళ మర్డర్ కేసులో ఈయన వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అయినా కానీ ఏం కనిపించింది అంత గొప్ప అతన్ని ప్రేమించుకోవాలని? నువ్వు నా ఎంబడి నా పచ్చబొట్టు పొడిపించుకోవడం, నా ఎంబడి నా గురించి మంచి చూసుకోవడం అని నేను ఆయన నమ్మి. నీకు కనిపించిన గొప్ప ఏంటంటే పచ్చబొట్టు. పచ్చబొట్టు అని కాదు మేడం, నా గురించి బాగా చూసుకునేటోడు. అప్పట్లో ఏం చూసుకునేవాడు? నీకు బట్టలు కొనడం కానీ, గిఫ్ట్లు కొనడం అవేమి కొనిచ్చేవాడు కాదు. ఏం చూసుకోవడం అంటే ఇలా చూస్తుండేవాడా? నేనే డబ్బులు ఇచ్చేదాన్ని రిటర్న్. ఎదురు ఇంకా నువ్వు జైలుకి వెళ్ళా, సంతోషించు అతనితో పాటు. అయితే జైలుకి వెళ్ళి రాగానే ఒక 2 months ఏమో నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నువ్వెందుకు చేసుకున్నావు మర్డరర్ని? ఏమో మేడం, అప్పట్లో ఇక లవ్ చేసుకున్నాం అనేసి నమ్మి చేసుకున్నాను. కాదమ్మా, కేసు తేలిపోయిందా? బెయిల్ మీద వచ్చాడా? బెయిల్ మీద వచ్చిండు, సంవత్సరం తర్వాత బెయిల్ మీద వచ్చిండు. అయ్యి అంత త్వరగా తేలవు. మరి నీకు భయం లేదమ్మా? బెయిల్ మీద వచ్చిన మనిషి మళ్ళీ వెనక్కి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనే భయం లేదా నీకు? అవేం భయం ఏం లేకుండే మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా భయం కాదు, సార్. దాన్ని తెగింపడు. అసలు వాళ్ళ అమ్మ మీకు ఇష్టం, మీకు సపోర్ట్ చేయట్లేదు కదా. మా Support అబ్బాయి చేయట్లేదు. తాగిపోతూ, మా అబ్బాయి మర్డరరు, మా అబ్బాయి అసలు ఇర్రెస్పాన్సిబుల్, నువ్వెందుకు తల్లి ఆయన ఇంకా ఇది చేస్తావు, వదిలేసే, నీ జీవితం మళ్ళీ ఏదైనా అయితే మేము రెస్పాన్సిబుల్ కదా అని వాళ్ళు ఆల్రెడీ నీకు ఎక్కడికక్కడ హింట్ ఇస్తున్నారు. అయినా నువ్వు అబ్బో సతీ సావిత్రి టైపులో ఆయన ఉద్ధరిద్దాం అనుకున్నావా? 2 పిల్లల్ని కనేసావు పైగా. పెళ్ళైనప్పటి నుంచే బాగా చూసుకున్నప్పుడు మరి రెండో పిల్లోడు పెళ్ళైనప్పటి నుంచి కదా, ముందు నుంచి బాగా చూసుకోవట్లే. నీకెవరు లేరు? వాళ్ళు అతనికి ఓన్లీ అమ్మమ్మ, నాన్న లేడా? అమ్మ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, 3 అన్నలు ఉన్నారు, అందరు ఉన్నారు సార్. అందరూ వచ్చారా మీ పెళ్ళికి? ఎవరు రాలేదు సార్, మేమిద్దరం వెళ్ళి చేసుకున్నాం. ఎక్కడ చేసుకున్నారు? యాదగిరిగుట్టలో చేసుకున్నాం సార్. తర్వాత విడిగా కాపురం పెట్టారా? విడిగా కాపురం పెట్టినాం మేడం. ఆ ఇంటికి రెంట్లు ఇవన్నీ ఎవరు తీసుకున్నారు కొత్తగా ఇల్లు తీసుకుంటే? ఫస్ట్ వాళ్ళ అమ్మ ఇచ్చింది, సామాను అవన్నీ వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఇష్టం లేదు కదా మీకు పెళ్లి చేయడం ఆవిడకి? అప్పటికే నేను ప్రెగ్నెంట్ అయిపోయినా మేడం. మరి ఆ బంపర్ ఆఫర్ చెప్పవే. అప్పటికే ప్రెగ్నెంట్ అయినా నేను వాళ్ళు సామాన్ ఇచ్చి సపరేట్ గా రూమ్ 2 పెట్టారు. months ముందు జైలుకి వెళ్ళాడుగా, జైల్లో ఉన్నాడుగా. అంటే జైలుకి వెళ్ళి వచ్చినాక పెళ్లి చేసుకుని ఎంత కాలానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు? 2 నెలలకి వెళ్ళినాం మేడం. మరి మీ అత్తగారు సామాన్ అవన్నీ కొనిచ్చిందన్నా? కొని ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామానే మాకు కొన్ని ఇచ్చింది. ఇచ్చిందా అని అడుగుతున్నా. మరి ఇచ్చింది కదా, అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాదా? అప్పటికి నేను ప్రెగ్నెంటే మేడం. పెళ్లి చేసుకునే టైంకి నువ్వు ప్రెగ్నెంటేనా? అప్పటికి లేదు మేడం. పెళ్లి చేసుకున్నాక 2 months ఏమో ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినాక తర్వాత ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అక్కడ ఇక్కడ కొన్ని రోజులు గడిపినాం. తర్వాత మాకు ఉండడానికి రూమ్ లేకుండే, అతను పని చేయకపోయేవాడు, ఏం చేయకపోవాడు, తిరిగేవాడు. ఇక తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళంగానే ఇంకా వాళ్ళ అమ్మకి చూపించి మాట్లాడి ఇట్లా కడుపుతో ఉంది ఇట్లా అంటే సరే అని మాట్లాడేసి ఆమె ఇంకా సామాన్ ఇచ్చింది, సపరేట్ రూమ్ పెట్టించింది. వేస్ట్ ఫెలో అని తెలిసినా పెళ్లి చేసుకున్నావు, ప్రెగ్నెన్సీ వచ్చింది,
ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని నీకు కొంత అరేంజ్మెంట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంకా అప్పటి నుంచి టార్చర్ మేడం. ఒకటే కొట్టడము, ఒకటే తాగడము. 2 రోజులు ఇంటికి వస్తాడు, 2 రోజులు ఇంటికి రాడు. అవన్నీ నీకు ముందే తెలుసుగా, నీకు నచ్చే చేసుకున్నావుగా. అవును, నచ్చే చేసుకున్నాను మేడం. కానీ ఇప్పుడు మరీ టార్చర్ ఎక్కువ అయిపోయింది మేడం. కనీసం ఇప్పుడు పిల్లలు ఉపాసం ఉన్నా మాకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. పెళ్లి చేసుకునేటప్పటికి నిన్ను లవ్ చేస్తే ఇయర్స్ పెరిగే కొద్దీ లవ్ కూడా పెరుగుతుంది అనుకోవచ్చు. పెళ్లి చేసుకునేటప్పటికి నిన్ను బాగా ఉతుకుతున్నాడు. ఆ ఉతుకుడు సెక్షన్ పెరిగిద్ది కదా, అది యాక్సెప్ట్ చేసేగా నువ్వు చేసుకున్నావు. వాళ్ళ అమ్మ మార్చలే, వాళ్ళ 3 అన్నలు మార్చలేకపోయారు. నువ్వు చేసుకోగానే మారిపోతాడని ఎలా అనుకున్నావు నువ్వు? ఏమో మేడం, కనీసం పిల్లలు ముట్టినాకనన్నా మారుతాడేమో అనుకున్నాను నేను, కానీ మారలేదు అసలు ఆయన. ఓకే, మారలేదు. ఒకటే కొట్టడము, మేము తిన్నామా లేదా చూడడము, ఒకటే తాగడము, కంపౌండ్లలో కూర్చొని తాగడము, అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడము. ఒకరోజు నేను మా ఇంటికి రావట్లేదని నేను మా అక్క వాళ్ళ ఇంటికి దేవరకొండ వెళ్ళినా మేడం. కీర్తి అనే ఒక అమ్మాయి ఉంది. అతనికి పెళ్లి ఆగ ముందు నుంచే పరిచయం అంట, నాకు తెలియదు ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఎక్కడ కలిసిందో, వాళ్ళకి ఎట్లా కలిసిందో నాకు తెలియదు. నేను దేవరకొండలో ఉన్న వారం రోజులు. అయితే ఆ అమ్మాయిని మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా యారాల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకున్నారు, మా రూమ్ లోకి వచ్చి పడుకున్నారు. పడుకోవడం అంటే తీసుకురావడం, నైట్ పూట ఇంటికి తీసుకురా. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. మా అత్త వాళ్ళ ఇంట్లో, మా పెద్ద యారాల వాళ్ళ ఇంట్లో. అవన్నీ నీకెలా తెలుసు? అన్నీ నేను దేవరకొండ నుంచి రాగానే మా పెద్ద యారాలు నాకు చెప్పింది, ఇట్లా చేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకున్నాడు, మేము డోర్ తీసామని చెప్పిందా? నేను వద్దు, ఆమెకు తెలిస్తే బాగుండదు, వెళ్ళిపోండి అంటే ఒక్క నైట్ వద్దు. కాదు, వాళ్ళ సొంత అక్కేనా? అక్క కాదు, యారాలు. సరే, ఎవరో ఒకళ్ళు పెళ్ళి అయ్యింది, భార్య ఉంది అని వాళ్ళు చెప్పిరంట మేడం. చెప్తే ఒక అమ్మాయిని తీసుకుని వస్తే రానిస్తారా అమ్మాయి ఎవరింట్లోకి? వాళ్ళు రానిచ్చినారంట, వాళ్ళ ఇంట్లో వండుకున్నారంట. అవును మేడం. కదా, మా అమ్మాయితో ఈ కుటుంబ సభ్యులకి అంతకు ముందే పరిచయం ఉందా? వీళ్ళందరికీ తెలుసా అమ్మాయి? లేదు, ఈయన తీసుకోవడం వల్లనే పరిచయం సార్. అలా ఎలా అమ్మా, ఒక ఫ్యామిలీలో అలా తీసుకొచ్చారంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళు ఎలా ఒప్పుకున్నాడో మాకు తెలియదు మేడం. అది నిజమో అబద్ధమో? నిజమే మేడం. వచ్చావు కదా, మా వాల్యుబుల్ టైం నీకు ఇస్తున్నప్పుడు నువ్వు నిజాలు మాట్లాడాలి, కరెక్ట్ గా నిజాలే మాట్లాడాలి. మాట్లాడుతున్నాం మేడం. మేమేం చేయగలము? సలహాలు చెప్పి ఏమైనా చేయగలమా? ఫోనులు చేసి ఏమైనా ఇది చేయగలమా? ఏదో చేయగలుగుతాం. నువ్వు తోసినట్టు ఎట్లా అవసరం ఎట్లా నిజమే మేడం. అదంతా మా అత్త ప్రపంచంలో ఎవరైనా ఎవరితో ఒక అమ్మాయిని తీసుకొని వస్తే బెడ్రూమ్ లో వెళ్ళి పడుకోండి అంటారా? పోనీ ఎవరో ఫ్రెండ్ అమ్మ అక్క తీసుకొచ్చాము, వదిన మాకు తెలిసిన వాళ్ళ ఆయన లేడు, లేకపోతే ఎవరో లేరు, ఈ ఊరు వచ్చారు పని మీద అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పు? సహజంగా సరే అమ్మ భోజనం చెయ్యి, ఇక్కడ హాల్లో పడుకోమ్మ అంటాం. ఆ అబ్బాయి ఒక చోట, ఈవిడ ఒక చోట పడుకుంటారు. వీళ్ళిద్దరికి ఒక రూమ్ ఇవ్వరు కదా? ఇచ్చారంట మేడం, వాళ్ళు కుద్దు చెప్పిరు. వాళ్ళ అమ్మోళ్ళు ఇంట్లో ఎందుకు ఇచ్చారు? అదే అడిగినా మేడం, ఊరికెళ్ళి రాగానే అడిగినా, మీరు ఎట్లా రానిచ్చిర్రు అక్క, నేను ఉన్నా కదా, నాకు చెప్పకుండా ఎట్లా రానిచ్చారు? వాళ్ళకి రూమ్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళిద్దరు ఫిజికల్ గా కలిసేలాగా అంత ప్రైవసీ ఎందుకు? పెద్ద గొడవ అయింది మేడము, పెద్ద గొడవ అయింది. పిఎస్ వరకు వెళ్ళినా, అమ్మాయిని నేను కొట్టినా. మా ఇంట్లో వచ్చి మా ఇంట్లో కూడా ఉన్నారంట ఒక నైట్. మా ఇంటికి ఇంట్లో అంటే నువ్వు ఉండవు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు, డోర్ వేసుకున్నాడు, ఓకే. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో అట్లా కుదరదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది మేడం. వాళ్ళ అమ్మ కళ్ళు తాగుతుంది, కళ్ళు తాగిపిస్తే ఏదైనా సరే అంటది వాళ్ళ అమ్మ. సరిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు మేడం, ఒప్పుకున్నారు. నాకు చెప్పినారు. వాళ్ళ అమ్మ అడిగితే నేను ఉన్నాక నువ్వు ఎట్లా తీసుకొస్తావు అంటే, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, అదే కావాలని అన్నారు మేడం. నన్ను కొట్టినారు. నేను కూడా అమ్మాయిని కొట్టిన, ఇక్కడ కొడితే అమ్మాయి తల వలిగింది రాయితోని. కొట్టిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? నా ఇష్టం, నేను వస్తా, నువ్వు నీకేంది చెప్పేది, నా ఇష్టం, నాకు ఇష్టం ఉంది. మీ అత్తగారి ఇష్టం, మీ వాళ్ళ ఆరాల ఇష్టం, అందరూ బాగున్నారు, నువ్వు తప్ప. నాకు ఆయన మీద ఇష్టం ఉంది, నేను వస్తున్నాను అన్నది. మా 2 యారాలు అందరు వచ్చి మాట్లాడి. అయితే ఇట్లనే గొడవ అవుతుంటే మా అత్తమ్మ పెట్రోలింగ్కి ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి మమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్ళి పిఎస్కి తీసుకెళ్ళి ఇట్లా ఓయో రూమ్లోకి వెళ్ళడము, ఇట్లా చేస్తున్నారు సార్, ఇట్లా మేము ఊరికి వెళ్ళి చూసి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇట్లా చేస్తున్నారు అంటే, అయితే ఇంకా వాళ్ళు మాట్లాడి ఎందుకు ఓయో రూమ్లోకి ఎందుకు వెళ్తున్నారు అది అనేసి 4 దెబ్బలు వేసి వదిలేసిరు. మా ఆయనని, అమ్మాయిని తిట్టి పంపించేసారు. అమ్మాయి ఎక్కడ దొరికిందంటే, నేను ఊరికెళ్ళి రాగానే నాకు తెలియగానే వేరే ఫ్రెండ్ అంటారు తీసుకెళ్ళి పెట్టిండు నన్ను. మా ఇంటికి తాళం వేసేసి రెంట్ కట్టకప్పుడు. అయితే మళ్ళీ తెల్లారి ఫోన్ చేస్తే నైట్ మళ్ళీ ఓయో రూమ్కి వెళ్ళిరంట. అతను ఈ అమ్మాయి ముగ్గురు. రెంట్ కట్టడానికి డబ్బులు లేవు కానీ ఓయో రూమ్కి డబ్బులు ఉన్నాయా మీ ఆయన దగ్గర? ఓయో రూమ్కి వెళ్ళిరు. మళ్ళీ తెల్లారి తెలిసింది. తెలియగానే నేను అక్కడ నుంచి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఎల్బీనగర్లో చెప్పుల షాప్ ఉంటుంది, అక్కడ ఇద్దరు ఛాయ్ తాగుకుంటూ కూర్చున్నారు. అక్కడ దొరికింది ఆ అమ్మాయి. అక్కడ గొడవ అయింది, కొట్టినా, రాయించుకొని కొట్టినా, అమ్మ తల వలిగింది. ఇంకా మా అత్తని తిట్టినా, మా అత్తని కూడా కొట్టినా మేడం నేను. మీ ఆయన కొట్టావా ముందు? ఇంతకి మా ఆయన నేను కొట్టలేదు. బంగారం కొట్టకూడదు మీ ఆయన్ని.
మళ్ళీ మారిపోతాడు, మంచోడు అయిపోతాడు. ఆయన రిటర్న్ మళ్ళీ నన్నే కొట్టిండు మేడం. మా అన్నయ్య వచ్చిండు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను పిఎస్లో కంప్లైంట్ ఇస్తా అది అంటే ఇక్కడ ముక్కు మీద కుడితే ముక్కులోకి వెళ్ళి మొత్తం రక్తం కాలింది మేడం. నాకు ఆమెనే కావాలి, నువ్వు వెళ్ళిపో అని. అప్పుడు ఏం పేరమ్మా అమ్మాయిది? కీర్తి మేడం. ఎంత వయసు ఉంటుంది? ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఒక పాప 5 years పాపనేమో ఉంటుంది సార్. అయితే వాళ్ళ ఆయన ఏదో విషయంలో జైలుకి వెళ్ళిపోయిండు. జైలు బ్యాచ్ అంతా. జైలుకి వెళ్ళిపోయిండు. ఇంకా అమ్మాయి అందరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి ఈయనకి ఎడ కనిపించిందో నాకు తెలియదు. నేను ఊరు వెళ్ళినాక వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ ఉంది అనుకుంటా. వాళ్ళ చెల్లెనేమో ఉంది. అమ్మతో ఇప్పుడు మాట్లాడేవా? లేదు సార్, నేను వాళ్ళ అమ్మ దాకా వాళ్ళ ఇంటి దాకా మేము వెళ్ళలేదు. ఇక మా యారలు వాళ్ళే మాట్లాడిరు, కొట్టిరు. నేను కొట్టిన పిఎస్లో మా ఆయనని తిట్టిరు, అమ్మని తిట్టిరు. తర్వాత నన్ను కొట్టిండు. నన్ను ఇట్లా పిఎస్లో పెట్టి ఇది చేస్తావా నువ్వు. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 2 years 2 years బ్యాక్. కేసు పెట్టావా అప్పుడైనా? పెట్టిన. నేను కొట్టినప్పుడు దెబ్బలు అవన్నీ ఉంటాయి కాబట్టి అది స్ట్రాంగ్ కేసు కింద లెక్క. పెట్టావా? పెట్టిన. ఏం కేసు పెట్టావు? ఇట్లా ఒక అమ్మాయితో షేర్ పెట్టుకొని ఇట్లా నన్ను కొడుతున్నాడు అని. హింసిస్తున్నాడు, ఇల్లు పట్టించుకోవట్లేదు. తర్వాత రెంట్ ఏమైంది? రెంట్ కట్టట్లేదు మేడం. వెకేట్ చేసేసావా? మరి ఎక్కడ ఉంటున్నారు? అప్పుడు సరూనగర్లో ఉండేటోళ్ళము. అక్కడ నుంచి ఇప్పుడు ఐట్నగర్ షిఫ్ట్ అయినాం మేము. ఐట్నగర్ వచ్చినాక అక్కడే ఓనర్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను, వాళ్ళిద్దరు కొడుకు వాళ్ళ ఇంట్లో పని చేస్తాను నేను. ఈయన చక్కగా రెంట్ కట్టట్లే అనేసి నన్ను కిరాయికి వాళ్ళు పనికి పెట్టుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మాకు ₹1 ఇచ్చేది లేదు, మమ్మల్ని చూసుకునే లేదు. 6 years బాబు ఇంతవరకు స్కూల్ వేయలేదు. నేనే వాళ్ళకి ఆధార్ కార్డులు వేయించుకున్న పుట్టినప్పటి నుంచి. ఇద్దరు అబ్బాయిలు కదమ్మా నీకు? ఇద్దరు పిల్లలు? ఇద్దరు. ఒక అబ్బాయి 6 years, ఇంకో ఆయన 4 years సార్. 4 years. కానీ నీ మ్యారేజ్ అయ్యి? మాకు మ్యారేజ్ 8 years అవుతుంది. సరే ఇప్పుడు ఏంటమ్మా సమస్య ఏంటి నీకు? సమస్య ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి అయితే డిలీట్ అయిపోయిందా? అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక ఇప్పుడు రోడ్డు మీద నించుంటారు కదా సార్ డబ్బుల కోసం. వాళ్ళతో ఒక బ్యాచ్ ఉంటుంది సార్. వాళ్ళ మొత్తము బ్యాచ్కి ఒక హెడ్ ఉంటుంది. ఆమె వాళ్ళ ఆయన రీసెంట్గా చనిపోయిండు. కొన్ని రోజులు ఆమెతో తిరిగిండు. అంటే ఆమె రోజు తాపియడము, ఈయనకు రోజు ₹1000 ఇచ్చి పంపించడం. అందరి నుంచి ఆమె రోజు నైట్ అంతా ఆమె దగ్గర ఉండి తాగడము, ఆమె డైలీ ₹1000 ఇవ్వడము, పంపించడం ఇంటికి. పొద్దంతా మళ్ళీ పడుకోవడము, డైలీ మళ్ళీ అట్లా వెళ్ళడము. మీ ఆయనకి డబ్బులు ఇచ్చి, మీ ఆయనకి తాకిపిచ్చి ఆవిడేమి ఎంజాయ్ చేస్తుంది? ఆవిడకే డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు జనాలు. అంటే ఆమె వేరే వాళ్ళని పెట్టి చేపిస్తుంది మేడం. ఆమె వేరే వాళ్ళని పెట్టి చేయిస్తుందమ్మా. మీ ఆయనకి ఎందుకు వర్కౌట్ చేయిస్తుంది? ₹1000 ఇచ్చి ఈయనకి తాగడిప్పించి అమ్మాయిల దగ్గర పంపిస్తా ఉంటది. మరి ఏం పని చేయట్లేదు అంటావు? ఇప్పుడు ఇదొక 1 year బ్యాక్ సార్ ఇది జరిగింది. ఇంత స్టోరీ నీకు ఎట్లా తెలుసమ్మా? ఇంత స్టోరీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు మేడం. ఆమె డైరెక్ట్ మా అసలు మీ ఆయన చెయ్యని పని ఏంటో చెప్పు నాకు ఒకసారి. అన్ని చేసిండు మేడం. గంజాయి తాగుతాడు, నైట్రోవేట్ గోళీలు అవేసుకుంటాడు, కోకైన్. పనులు ఏం చేస్తాడు? ఇవే పనులు సార్. ఇంకా తాగడం, తినడము, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, ఇదే ఫేర్ కాదమ్మా. కష్టపడి బిజినెస్ చేస్తున్నాడు మీ ఆయన. ఇంకా ఆమెకి అదేమో అయ్యి నెల రోజులు ఇంట్లో జ్వరం వచ్చి పడ్డాడు మేడం. మరి అవి వస్తాయిగా, జబ్బులు వస్తాయిగా. మళ్ళీ తర్వాత నెల రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ వేరే అమ్మాయి. సరే ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా? మేము ఏం చేయగలం ఇందులో? ఇప్పుడు ఏమి సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఏం కాదు కదా. ఇది 8-9 సంవత్సరాలు బట్టి నడిచినటువంటి కథే. పెళ్లికి ముందు అదే కదే, పెళ్లి తర్వాత అదే కదే. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, ఏం న్యాయం కావాలని చెప్పేసి వచ్చారు సార్. నేను అతనితో అయితే ఉండలేను సార్. నేను అతనితోని. అతనికి కూడా నువ్వు అంటే ఎలాగో ఇష్టం లేదు కదా. మేము ఫోన్ చేసినా, డబ్బులు లేవని ఫోన్ చేసినా ఇయ్యడు. కనీసం పిల్లలు తిన్నారా లేదా అని మా గురించి పట్టించుకోడు. ఇంకేం లేవులే. ఇప్పుడు అదే అంటున్నా కదా, పెళ్లికి ముందు నీకేం కనిపించడం వల్ల చేసుకున్నామంటే పచ్చబొట్టు వేసుకున్నాడు కాబట్టి చేసుకున్నా అంట. పెళ్లికి ముందు ఏమీ లేదు, పెళ్లి అయిన తర్వాత కూడా తీసేసాడా? ఉంది మేడం. నీకు వేసాడేం పచ్చబొట్టు అలాంటి వాడు. సరే ఇప్పుడు ఆ పిల్లల్ని నలిగిపోతున్నారు, మరి ఆ పిల్లల్ని ఎలా పోషిస్తున్నావు? ఇప్పుడు నాదే సార్. నేను ఇళ్ళలో పని చేసి వంద అడుకొచ్చి వాళ్ళకి పెట్టుకుంటాను. ఇంక జీవితాంతం అలా ఉందామని డిసైడ్ అయ్యావా? ఇంకా ఆడు వద్దని అనుకుంటున్నావా? లేదంటే ఆయన మార్చండి సార్ అని చెప్పి వచ్చావు? వాడు మారాడు సార్. మరి ఇంకే కేల్కతం దుకాన్ బంద్. ఎన్నిసార్లు మహిళా మండలికి ఇచ్చినా రాడు. పిఎస్ లో పోటీ కూర్చున్నా నేను రాడు. మహిళా మండలి కాదు, ఏ మండలంకి వెళ్ళినా ఆడు అలాగే ఉంటాడు. ఆడు మారే రకం కాదు. ఆడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మారలేదు మేడం. నా పిల్లలకి నాకేదైనా న్యాయం కావాలి. సో అసలు ఇట్లాంటి కేసులు ఎలా ఉంటది ఏంటి అనేది మేము ఒకసారి మాట్లాడతాం. ఫైనల్ గా ఆలోచించి చెప్తాం. సార్ మేడం. విన్నారు కదా సార్, మీరేమంటారు? నందిని ఇప్పుడు అంటే వాస్తవానికి ఇక్కడ ఎందుకు వచ్చిందో అనేది ఒక ప్రశ్న మేడం. ఎందుకంటే
ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈ అమ్మాయి పెళ్లికి ముందే అమ్మాయికి తెలిసేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ప్రేమ గుడ్డిదా, లేదంటే ఈ అమ్మాయికి మతి భ్రమించిందా, ఏం తెలియలేదా, లేదంటే ముఖ్యంగా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఏంటో మరి తెలియదు. కానీ ఆ తెలిసి తెలియనటువంటి వయసులో బహుశా ఏకాకిగా అమ్మాయి ముందుకెళ్ళింది మేడం. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఏమన్నా అమ్మా? సిద్ధు సార్. ఆ సిద్ధు అనేటటువంటి వ్యక్తి మంచి మ్యానిపులేటివ్ వ్యక్తి, పర్సనాలిటీ డిసార్డర్. ఎందుకంటే ఇందాక మేడం అన్నట్టుగా అన్ని కోణాలు ఉన్నాయి అతనిలో. ఈజ్ ఎ మ్యానిపులేటర్, కన్నింగ్ పర్సన్, ఏ రోజుకి ఆ రోజు బతకటం తెలుసు. డబ్బులు అప్పుడు ఇంత ఏ పర్టికులర్ ఒక ఉద్యోగం వ్యాపారం లేకపోయినా కూడా ప్రతిరోజు బతికేస్తున్నాడు అతను. సో అటువంటి బ్రతకనేచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఆటబొమ్మలే. సో ఏంటంటే కేవలం ఏంటంటే ఆ శారీరకపరమైనటువంటి సుఖం గురించి టైం గ్యాప్లో వేరే ఆడవాళ్ళు దొరకనప్పుడు ఒక పర్మనెంట్గా ఒక ఆడవాళ్ళు ఉండాలి అనేటటువంటి పొజిషన్లో ఈవిడ స్థానమే. కానీ ఎక్కడా కూడా ప్రేమించినప్పుడు ప్రేమికురాల స్థానంలో లేదు, పెళ్ళి అయిన తర్వాత భార్య స్థానం కూడా లేదు ఈ అమ్మాయికి, ఎప్పుడూ లేదు. దట్ వాజ్ అన్ ఆబ్వియస్ సీక్రెట్. ఇక్కడ ఏమి ఇలా అనుకున్నాను మేడం, ఇలా అయిపోయాడు అనేది సహజసిద్ధంగా మనం వినేటటువంటి కథ. ఇక్కడ అలాగే ఏమీ లేదు. అప్పుడు ఇలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు అదే సమస్య, ఇప్పుడు అదే సమస్య. ఇంకా వాస్తవానికి ఈ మొత్తం కథలో ఎవరన్నా మారారు అంటే కనుక మీ అత్తగారు మారింది. అంటే ఏంటంటే ముందు కొట్టి చాచిపెట్టి నీకు లెంపకాయ కొట్టినటువంటి ఆవిడ తర్వాత కొడుకు పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఏదో అప్పుడైనా కాపురం సరిదిద్దుకుంటాడు, పోయి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు మనకి ఇష్టం లేకపోయినా, అయినా కానీ పోయి సరిదిద్దుకుంటాడని చెప్పి ఇంటి వస్తువులు పరికరాలు అన్నీ కొనిచ్చింది ఆవిడ. కానీ ఇతనిలో మాత్రం ఎటువంటి కనికరం మార్పు లేదు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఆ కొడుకు యొక్క క్యారెక్టరు తల్లికి ముందు నుంచే తెలుసు. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆడపిల్ల ఆవిడ జీవితంలోకి వస్తే కనుక సర్వనాశనం అవుతుంది అనేది వాళ్ళ అమ్మకు బాగా తెలుసు. సో వాస్తవానికి మీ ప్రేమకు వ్యతిరేకమా, లేదంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అమ్మ లేక నువ్వు ఆ గొంతులో పడితే కనుక నీ జీవితం కూడా నాశనం అయిపోద్ది అని చెప్పి నిన్ను ఆపేయటం ప్రయత్నం. ఆవిడ లెంపకాయ కొట్టినందుకైనా నువ్వు ఆగిపోయి ఉండుంటే కనుక అక్కడ సరిపోయి ఉండేది. అయినా కానీ అన్ని అవరోధాలు, అన్ని ఆటంకాలు అన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళి ఎవరికి పెట్టకుండా యాదగిరిగుట్టలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతిగా అయ్యి ఓకే అక్కడి నుంచి 2 నెలల తర్వాత ఎవరు అంటే సహజంగా తాగి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని గుడ్డిగా పెళ్ళి అయిన తర్వాత తాగుడు ఆపేస్తాడండి అనే ఉద్దేశంతో మేము పెళ్లి చేసుకున్నామని అంటారు. ఆడవాళ్ళతో తిరిగేవాడండి, కానీ పెళ్ళి అయిన తర్వాత అలవాట్లు మారిపోతాయేమో, పెళ్ళి అయిన తర్వాత బాధ్యత వస్తుందేమో, లేదంటే పిల్లలు పుట్టాక బాధ్యత వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే దానికి మించి 10 రెట్లు అంటే ఏంటంటే ఒక హత్యాయత్నం అనేటటువంటి దాంట్లో జైల్లోకి వెళ్ళి బెయిల్ ద్వారా వచ్చేటటువంటి వ్యక్తిని అది కూడా మారిపోతుంది. అది కూడా ఏదో తెలిసి తెలియక ఒక అమాయకుడు వెళ్ళి అనవసరమైనటువంటి కేసులు ఇరుక్కుపోయాడు అనేటటువంటి నీకు నువ్వుగానే ఒక కథ అల్లేసుకుని, ఒక ఊహాజనకమైన కథ అల్లేసుకుని వీడు మాటలు గారెడ్డి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టేసి ప్రపంచంలో ఎవరు నమ్మనటువంటి వ్యక్తిని నేనే నమ్మి ఒక భర్తగా స్వీకరిస్తున్నాను అనేటటువంటి నీ ధైర్యం అనుకోవాలా, లేదంటే వెనకాతల ముందు లేనటువంటి సపోర్ట్ సిస్టమ్ అనుకోవాలా, లేదంటే ఏమనుకోవాలో నాకు తెలియదు. సరే ఓకే అంతవరకు బాగానే ఉంది. చేసుకున్న తర్వాత ఈ పిల్లలకి అనేటటువంటి ధోరణి అంటే నీకే ఆ ఇంట్లో ఒక భార్యగా ఒక స్థానం లేదు, ఒక తల్లిగా ఒక స్థానం ఏమీ లేదు. నువ్వు అతను చట్టాపట్టాలు వేసుకుని 10 మందితో తిరిగి ఉద్యోగ సద్యోగం లేకుండా డబ్బులు సంపాదించేటటువంటి విధి విధానాలు మార్గదర్శకాలు ఏమీ లేకుండా 2 పిల్లలు కన్నావు. అంటే ఇప్పుడు నిన్ను చూసి జాలిపడాలా, లేదంటే నీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వెలాగా వెళ్ళి ఆ పులి బోన్లో తలకే పెట్టావు. ఎందుకంటే అందరికీ తెలిసిందే అమ్మ వెళ్ళమ్మా నీ కర్మ ప్రేమ దోమ అంటున్నావు, పచ్చబొట్టు అంటున్నావు, వెళ్ళి పెట్టుకోమంటే వీళ్ళిద్దరినీ కూడా ఆ పులి బోన్లోకి ఎందుకు పెట్టావు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎంతసేపు కావాలి ఆ మనిషిని అసెస్ చేయడం గురించి? 3 సంవత్సరాల పాటు ప్రేమించినప్పుడు అర్థం కాలేదండి, గుడ్డుగా కళ్ళు మూసుకున్నాను అని అన్నావు. సరే పెళ్ళి అయిన తర్వాత క్యారెక్టర్ అనాలిసిస్ పెద్ద టైం పట్టలేదు, అటు ఇటు వేరే ఆడవాళ్ళతో మందు మత్తు అన్ని వ్యవహారాలు ఉన్నాయి, ఒక స్థిరమైన ఉద్యోగం లేదు, భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేదు. వీడు రేపొద్దున నా ఫ్యూచర్ ఎలాగా చెడగొట్టాడు. ఇప్పుడు నేను పిల్లల్ని అంటున్నాను, వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, వీళ్ళకి ఒక తిండి తిప్పలు ఉంటాయా, చదువు సంచులు ఉంటాయా, వాడిని నేను పోషించాలా, వాడు మా ముగ్గురిని పోషిస్తాడా అనేటటువంటి లెక్కపత్రం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రతి స్టోరీలో నేను చెప్పేది ఏంటంటే ఈ పిల్లలు అటువంటి తండ్రిని చూసి ఏమి నేర్చుకుంటారు. ఓకే స్కూలు పంపించలేదు, అది వేరే విషయం, నువ్వే పంపించుకుంటావు. కానీ అలవాట్లు అనేటటువంటిది ఏంటంటే పద్ధతులు ఏవైతే ఉంటాయి కనుక ఒక 2 మగపిల్లలు ఒక తల్లి దగ్గర నుంచి కంటే తండ్రి దగ్గర నుంచి చాలా ఎక్కువ నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అది కూడా నువ్వు ఆలోచించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఒక బాధితురాల స్థానంలో సార్ నాకు హెల్ప్ చేయండి, నా పిల్లలకి వేయండి అంటే కనుక దీన్ని ఏమంటారమ్మా? ఆ పాత సామెత 1కి 10 సార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం. ఎవరు ఏ వేదిక ఇది కథకా జీవితం వేదిక సహాయపడుతుందా, లేదంటే ఒక కోర్టు సహాయపడగలదా? ఏం సహాయపడగలదు? ఓకే కోర్టు వ్యవహారం అనేది అనుకుందాం, లాయర్ మేడం దానికి సంబంధించినటువంటి పద్ధతులు వ్యవహారాలు అవన్నీ ఆవిడ కూలంకుషంగా అవన్నీ వివరిస్తారు ఆవిడ. కానీ నీకు ఓపిక ఉందా?
ఒక పక్క నుంచి ఒక ఇంట్లో పని చేసుకుంటూ 10 రూపాయలు సంపాదిస్తూ ఇంకో పక్క నుంచి అవే కోర్టు ఖర్చులు పెట్టుకుంటూ అక్కడ కోర్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసి 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసేంత ఓపిక సామర్థ్యం నీకుందా? ఇవన్నీ మనం ఆలోచించాం కదమ్మా. కళ్ళెదురుగుంటే కనిపిస్తూ ఉంటాయి, ఈ వేదికో ఆ వేదికో మగాళ్ళు ఇలా ఉంటారు, ఇలా వ్యవహరిస్తూ ఉంటారు, మోసగాళ్ళు అనేటటువంటిది ఇవన్నీ చాలా చాలా నడుస్తూ ఉంటాయి. చూసి ఏదో కొద్ది గొప్ప నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నామంటే సార్ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఏదో పిల్లలకి చేయాలి అనుకుంటే కనుక అమ్మ ఇక్కడ వాస్తవాలు క్లియర్ కట్గా ఒప్పుకుందాం. అక్కడ ఒక పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. అంటే సైకాలజీలో 2 ఉంటాయి అనమాట. 2 కేటగిరీ. సైకాలజీ పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఒకటి జబ్బు, ఇంకోటి వ్యక్తిత్వపరమైన లోపం. ఈ వ్యక్తిత్వపరమైన లోపం అనేటటువంటిది పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో కానీ పోదు అంటారు చూడు, అదనమాట. ఇంకా వ్యక్తిత్వాలు మారవు. ఎందుకు మారవు అంటే కనుక ప్రధానంగా వాళ్ళ ఇంట్లో ఉండే లక్షణం ఏంటంటే దయా దాక్షణ్యాలు ఉండవు. ఆ మెయిన్ క్యారెక్టర్. ఇప్పుడు నేను అంటున్నావు అంటే మేడం సార్ ఫోన్ చేసి అక్కడ ఒకసారి చెప్పండి, చెప్తే కనుక వాడు ఏమన్నా వేస్తాడేమో అంటే కనుక అక్కడ దయాదాక్షిణ్యాలు అనేటటువంటి ఉండవమ్మ. అంటే ఇప్పుడు మేడం మాట్లాడితే ఎలాంటి వాళ్ళు అన్నా కూడా వణుకుపోవాలి, భయపడాలి. అంతవరకు మనం అయితే కనుక చేయగలం. కానీ కన్సిస్టెన్సీ ఉంటుందా? 10 రోజులు డబ్బులు ఇచ్చిన 11వ రోజు ఇస్తాడా? ఇంకా మళ్ళీ ఇంకో సార్ గంటలో ఫోన్ పే చేస్తా అంటాడు, అర్ధ గంటలో ఫోన్ పే చేస్తా అంటాడు. మేము ఉపవాసం ఉన్నా తాగుకుంటా కూర్చుంటాడు, తాగడానికి డబ్బులు వస్తాయి కానీ మాకైతే డబ్బులు వేయడు. మళ్ళీ నేను పని దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడుకొచ్చి వాళ్ళకి తీసుకొచ్చి పెడతా సార్ నేను. ఇప్పుడు వాడిని అడుక్కునే దానికంటే ఇలా అడుక్కోవటమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. నిజంగా తప్పుగా అనుకోవద్దు. వాడిని అడుక్కుని విసిగి వేసారిపోయి భవిష్యత్తు ఆగమ గోచరం అవటమే తప్ప వాడిని అడుక్కున్నా కూడా ఏం ఉండదు. నువ్వు కడుపు చించుకుంటే కాలమే పడుతుంది అంతే, అంతకంటే ఏమీ లేదు. వాడిని అడుక్కునే దానికంటే నీ కాళ్ళ మీద నువ్వు ఏదన్నా నిలబడి నీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసుకోవటం బెటరు. అలా దయాదాక్షిణ్యాలు లేకుండా అలాంటి వ్యక్తిని అంత ఘోరాతి ఘోరంగా వదిలేస్తారా? ఇది కథకా జీవితం వేదిక అంటే కనుక వదలం. దానికి కూడా ఒక సలహా సూచన ఇస్తాం. కానీ ఎంతవరకు దాన్ని నమ్మి అది ఆచరించవచ్చు, ఎంతవరకు దాన్ని నమ్మి దోవలో వెళ్ళొచ్చు అనేది కష్టసాధ్యం అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం మీరేమంటారు? మేడం యాక్చువల్గా ఏ ఇన్సిడెంట్లన్నా మనం చూస్తే ముందు నేర్చుకోండి అంటే ముందే ఎందుకు చెప్తారంటే ప్రతి ఒక్కటి మనం ఫేస్ చేసినాకే తెలుసుకోవడం కాదు. పెద్దవాళ్ళు కానీ ఇట్లా టీవీ షోలు కానీ ఏదైనా ఒక వ్యక్తి అని ఇట్లా చెప్తున్నప్పుడు దీనివల్ల వచ్చే పర్యవసానాలు ముందే యాక్సెప్ట్ చేసి ముందే అవగాహన చేసుకొని ఓకే ఇలా ఇట్లాంటి వేస్ట్ గాని చేసుకుంటే లైఫ్ ఇలా ఉంటుంది అని ముందు అవగాహనతోటి ప్లాన్ చేసుకొని ఉండాలి. అన్నీ ఫేస్ చేసినాక మళ్ళీ నేను వెళ్ళి ఒక బాధితురాల్లాగా ఒక విక్టిమ్ లాగా కూర్చుంటానంటే వేస్ట్. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన 2 టాపిక్స్ మేడం. ఒకటి స్వార్థం, ఇంకొకటి ఒంటరితనం, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోవడం. ఈ అమ్మాయి స్వార్థం ఏంటి అంటే ఒక్కసారి ఎవడో ఒకరిని పెళ్లి చేసేసుకుంటే ఈచ్ స్టేజ్కి అలాగే అనిపిస్తుంది. ప్రతి మనిషి యొక్క లైఫ్లో పెళ్లి సంబంధాలు ఏజ్ రాగానే అమ్మో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, చేసుకోకపోతే వీళ్ళకి ముందు అయిపోతుంది, వాళ్ళకి వెనక అయిపోతుంది, పక్కన మధ్యలో మనమే మిగిలిపోయాం, హడావుడిగా ఎవరో ఒకరిని చేసుకోవాలనే పొజిషన్లో ఎవరు దొరికితే వాళ్ళు అనే దాంతో ముందు అర్జెంటుగా కమిట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. 2 ఈ అమ్మాయికి ఒంటరితనం. పెద్దగా సంబంధాలు చూసేవాళ్ళు ఈ రోజున చాలామంది 90% జనాలకి రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు సంబంధాలు చూసేవాళ్ళు దొరకట్ల. ఓ 10 సంబంధాలు చూస్తే ఒక సంబంధం చూస్ చేసుకునే పొజిషన్ నుంచి ఒక సంబంధం దొరికితే చాలరా బాబు పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోవాలి అనే ఒక స్టేజీలో ఉండడం వల్ల ఈవిడ నాకు తెలిసి ముందే ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ ఎరేసినట్టు లెక్క. అతను ఏమన్నా పర్ఫెక్ట్ వ్యక్తా? ఆటో తోలుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ డ్రింక్ చేస్తూ ఆ వచ్చే ఆటో డబ్బులు ఇంట్లో కూడా ఇవ్వకుండా అంత పిచ్చిగా తిరిగే ఒక వ్యక్తిని అదృష్టం కొద్దీ ఆయనే దొరికాడు ఈవిడికి. ఏమో కాస్త ఆయన జాబ్ చేసుకునేవాడు, ఈవిడికి ఆల్రెడీ అదేదో షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది. అక్కడ ఎవరైనా ఉన్నా అతని రేంజ్ వేరుంటుంది, ఇట్లా వెళ్ళే వాళ్ళ రేంజ్ వేరుంటుంది. ఇలా వెళ్తున్నాడు అంటే ఆటో తోలే వాళ్ళందరూ అట్లా అని కాదు, ఇతని బిహేవియర్ అలాంటిది. 3 అన్నలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా అతను చేంజ్ చేయలేకపోయారు. సంపాదించుకుంటున్నాడు, తాగుతున్నాడు, ఒక అమ్మాయి దొరికింది, లైన్ వేసాడు. ఆయన స్వార్థం ఆయన ఇది ఎంటర్టైన్ చేసి వదిలిపడేద్దామని. ఈవిడ స్వార్థం ఏంటి, నాకు వెనకాల ఎవరు లేరు, దొరికినాడు ఒకడే బెటరు, ఉన్నవాడిని చేసేసుకుంటే ఏమన్నా మారతాడా? మారటం అనే టైంకి అంటే పెళ్లి టైంకి వచ్చేసరికి అతను ఒక పెద్ద క్రిమినల్. ఒక మర్డర్ కేసులో వెళ్ళిపోయి తన్నేసుకుంటూ దూరిపోయాడు అంటే అది మామూలు విషయం కాదు. 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మామూలు వ్యక్తి మర్డర్ కేసులోకి వెళ్ళడానికి చాలా భయపడతారు. అదే బ్యాక్గ్రౌండ్లో ఒకసారి పోలీస్ స్టేషన్కో కోర్టులకో వెళ్ళొచ్చిన వ్యక్తి యొక్క సీనియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తారు వీళ్ళు అనే ఒక స్టేజ్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళటమే అవమానంగా ఫీల్ అయ్యే స్టేజ్ నుంచి అలా వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఇవన్నీ మిగతా కేసులు దాని కింద ఉండే కేసులన్నీ నార్మల్గానే అనిపిస్తాయి. ఎందుకంటే 1 మంత్ జైల్లో ఉన్నాను, బెయిల్ ఇచ్చారు. మర్డర్ కేసుల్లోనే బెయిల్ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి వేసే 498లో లేకపోతే రేప్ కేసులో, పెళ్లి చేసుకోలేదని చీటింగ్ కేసులో ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. పోనీ ఈ అమ్మాయి అలా వేసే టైపా? ఎలా అయినా ఇతను పెళ్లి చేసుకునే టైపు. వాళ్ళ అమ్మగారు వచ్చి కొట్టారు, అమ్మ మా అబ్బాయిని చేసుకోవద్దు అని, అయినా వెళ్ళి ఏదో గుడిలో పెళ్లి చేసుకొని వచ్చారు.
క్రైమ్ పర్సంటేజ్ అతనిలో ఉన్న క్రూయాలిటీ పర్సంటేజ్ పెరుగుతూ వెళ్ళిందే తప్ప అరే నన్ను ఇప్పుడు నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని పిల్లల్ని బాగా చూసుకోవాలన్న మెంటాలిటీ అతనిలో ఎక్కడా లేదు. అలాంటి వ్యక్తితో ఈవిడ 7 years ఉంది అంటే, మీ ఆయన్ని కొట్టావమ్మా నువ్వు ఎప్పుడైనా అంటే, ఆ ఉంచుకున్న అమ్మాయిని కొట్టానండి అంటుందే తప్ప వాళ్ళ ఆయన్ని ఎక్కడ కొట్టలే. కానీ ఆఫర్ కూడా వాడుకోలే. ఎదురు అతనే కొడితే ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోనీ ఈవిడేమైనా నిస్సహాయ స్థితిలో ఉందా? తనని తాను పోషించుకోగలదు, తను ఒక షెల్టర్ అరేంజ్ చేసుకోగలిగింది. ఆల్రెడీ 2 పిల్లల్ని అతను ఒక్క రోజు కూడా ₹1 ఇవ్వకపోతే పోషిస్తుంది. అసలు అలాంటి వ్యక్తి ఈ కోవిడ్ టైంలో 3 మంది పోయారు, అందులో ఈడు కూడా పోయాడు అంటే బతికిద్దా బతకదా? బతుకుతుంది కదా. అలాగే బతకడం బెటర్. ఈ రోజున వచ్చి అలాంటి వ్యక్తి కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చడం అనేది దండగా అని నా ఉద్దేశం. మహిళలు వాళ్ళని వాళ్ళు పోషించుకోవాలి అని ఎందుకంటామంటే కాపురాలు నాశనం చేసుకోవడానికి కాదు, కాపురాలు నిలబెట్టుకోవడానికి, లేదా తనని తాను నిలబెట్టుకోవడానికి, తన మీద ఆధారపడిన 2 పిల్లలు నిలబెట్టడానికి. సగం మంది చేస్తున్న పని ఏంటంటే ఫైనాన్షియల్గా సంపాదించి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. నువ్వెంత నేనెంత అని. నీ కేసులో అది అవసరం, అర్థం అవుతుందా? నువ్వు ఆ పని చేసావు. ఈ రోజున పిల్లలకి ఈ 7 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి తిండి పెడుతున్నావు అంటే అది నువ్వే. ఇందులో నాకు నచ్చని ఇంకొక పాయింట్, పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు. ఎవడి మీద ఆధారపడుతున్నావు నువ్వు? గవర్నమెంట్ స్కూల్స్ కంటే బెటర్ స్కూల్స్ ఏమీ లేవు. అవును. అవి వాడుకోవడం చేత కాక మేడం తను ఆధార్ కార్డులు చేపిల్లే మేడం. నేను పని చేసినాక కోవిడ్లో 3 మంది పోయారు, మీ ఆయన పోతే నువ్వు ఈ పనులన్నీ ఇండివిజువల్గా చేసుకుంటావా చేసుకోవా? నువ్వెందుకు ఒక పనికి మాలిన వ్యక్తి మీద ఆధారపడుతున్నావు? నిన్ను నువ్వు పోషించుకోగలుగుతున్నావు, పిల్లల్ని పోషించుకోగలుగుతున్నావు, నిన్ను నమ్మి ఒక ఇల్లు నీకు షెల్టర్ ఇచ్చింది, 2 ఇళ్లలో పని చేస్తున్నావు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కాల్ చేయమంటారు మేడం, చక్కగా రెంట్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. 6 తారీఖు నెల దానికే మాట్లాడదాం. ఎవరో ఒక వ్యక్తి పోషించాలి అనుకుంటే ఇప్పుడు అమ్మా నాన్న లేకపోతే బతికేవగా? భర్త లేకపోతే బతకవా? బతుకుతా మేడం. ఇవాళ పోయాడు, నువ్వు బతుకుతావా లేదా? బతుకుతాను. మీ ఆయన చచ్చిపోమని నేను అనట్లా. ఎందుకంటే అతను మనిషిగా చనిపోయాడు ఆల్రెడీ. అన్ని చెడు అలవాట్లు, ఒక 50 మందికి ఉండాల్సిన చెడు అలవాట్లు అన్నీ అతను పోగేసుకొని ఉన్నాడు. ప్రాస్టిట్యూట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. అలా తెచ్చి కూడా ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తే ఆ స్టోరీ వింటే వెనకాల చాలా నరకం ఉంటుంది. ఉత్తిన ఏ అమ్మాయి ఒళ్ళు అమ్ముకోదు. కానీ మీ ఆయన ఎందుకు అమ్ముకుంటున్నాడు? ఒళ్ళు కొవ్వెక్కి అమ్ముకుంటున్నాడు, తాగుడు కోసం అమ్ముకుంటున్నాడు, పిల్లలకి తిండి పెట్టడానికో భార్యకి తిండి పెట్టడానికో కాదు. అలాంటి హీనమైన వ్యక్తి కోసం మాకేదన్నా సెటిల్ చేయండి అంటే వాడు అనేది దరిద్రపు మాటలు ఏంటో తెలుసా? నాకు 10 మందిని తీసుకుని రండి, అక్కడ నేను బిజినెస్ చేసి అమ్మాయికి డబ్బులు ఇస్తాను అంటాడు. నిన్ను ఏం చేస్తావు అప్పుడు? లేకపోతే ఏం చేసుకుంటే జైలుకి వెళ్తాను, నాకు ఆల్రెడీ సీనియారిటీ ఉంది, జైలుకి వెళ్ళి జైల్లో కూర్చుంటాను అంటాడు. సో ఆ వ్యక్తి మీద నేను ఒక వైఫ్ నండి పెళ్లి చేసుకున్నాను కాబట్టి వాడు బతికే ఉన్నాడు కాబట్టి వాడే పోషించాలి అంటే ప్రతి సెకను ఏడుస్తూనే ఉంటావు. అది నిన్ను చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. ఆ డిప్రెషన్ 2 పిల్లల మీద పడుతుంది. నువ్వు ఏడుస్తుంటే నీ పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. ఇక్కడ అమ్మ ఉంటే 100 మంది ఉన్నట్టే తల్లి. ఎక్కడున్నారు మీరు? ఇంకా పెళ్లి చేసుకున్నారు కాబట్టి భర్తే పోషించాలా? నిజంగా మీరిద్దరు అన్యోన్యమైన భార్యాభర్తలు అనుకో, మీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పోతే నువ్వు పోషిస్తావు తెలుసా? వాళ్ళిద్దరితో పాటు అతన్ని పోషించేదానివి. మీ మధ్య అన్యోన్యం లేదు, అతనిలో మానవత్వం లేదు. అలాంటి వ్యక్తి కోసం ఈ సెకండ్ వేస్ట్ చేయొద్దు మీరు. లీగాలిటీ ప్రొసీడింగ్స్ నీ కేసులో 100% పెద్ద రిజల్ట్ అయితే ఇవ్వు. మీరు ఏమన్నా మీ హస్బెండ్తో మాట్లాడమన్నా ఏం చేసుకుంటారో చేసుకోండి మేడం అని ఖచ్చితంగా అంటాడు. సరే నాన్న లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి మేము చెప్పాలి. నీకోసం అది కూడా మాట్లాడతాం. ఎందుకంటే మా స్టేజ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా బాధతో వెనక్కి పంపించింది ఎక్కడా లేదు. మేము చేయగలిగే అంత 100% ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ మీ హస్బెండ్ అదే మాట అంటే మీరు చేయాల్సిన పని, అతను లేడు అనుకొని ఇక్కడ నుంచి బయలుదేరు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పిల్లల్ని పోషిస్తానికి ఓకే అంటే మేము అతనితో మాట్లాడతాం. ఇక మీరు చేయాల్సిన పని లీగల్ ప్రొసీడింగ్స్లో జస్ట్ కేసులు వేసి ఉంచండి అమ్మా. అడ్వకేట్ అవసరమే లేదు. ప్రతి లీగాలిటీకి అడ్వకేట్ ఫీజులు ఇచ్చుకొని చేయవసరంలా. మీరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. మీకు అక్కడే అర్థమై ఉంటుంది. సగం వరకు పోలీసులు చేస్తారు, రిమైనింగ్ సగం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇంకొకటి సఖీ కేంద్రాలకు వెళ్ళండి. మీరు సరూర్ నగర్ అన్నారు కదా, ఆ జ్యూరిస్డిక్షన్లో మీరు ఎల్బీ నగర్ కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా సఖీ కేంద్రం ఎక్కడ అండి అని చెప్తే మీకు చూపిస్తారు. ఫ్రీ గవర్నమెంట్ అడ్వకేట్తో మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డీవీసీ కేసు ఫైల్ చేస్తారు. అందులో వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే అడగండి, పిల్లలకి నీకు మెయింటెనెన్స్ అడగండి, పనిష్మెంట్ అడగండి, కాంపెన్సేషన్ అడగండి. ఒక 5 కేసులు మిక్సీలో వేస్తే ఆ ఒక్క కేసు ఫ్రీ అడ్వకేట్తో మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే నాకు ఒకసారికి ప్రోగ్రామ్ అయిపోయినాక మాట్లాడండి, నేను ఆ డీటెయిల్స్ ఇస్తాను. ఈ ఒక్క కేసు వేసి మా ఆయన లేడు, మేము ముగ్గురమే బతకాలి అని ఫిక్స్ అయ్యి మీరు ప్రొసీడ్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశం. మీ హస్బెండ్తో మాట్లాడమంటారా? మాట్లాడండి మేడం. మళ్ళీ 3 గంటల రాత్రి వస్తాడు, 4 గంటల రాత్రి వస్తాడు.
వస్తాడు టీవీలు వాళ్ళ కొట్టడానికి వెళ్ళేపుతాడు, అవి వాళ్ళ వదిలేమని చెప్తున్నావు, నీకు ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి వ్యక్తి నీకు వద్దు. రేపొద్దుటి ఏ జబ్బులు అంటగట్టుతాడో తెలియదు. ఆ జబ్బులు ఏదైనా వస్తే నీకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. నీకు కనీసం ఒసిలాన్ ఎక్కిచ్చే వాళ్ళు కూడా ఉండరు తెలుసా. పిల్లలిద్దరూ పసిపిల్లలు, వాళ్ళకి తిండి పెట్టాల్సిన పొజిషన్లో ఉన్నావు నువ్వు. వాళ్ళకు 10 ఏళ్ళు వచ్చేదాకా కనీసం నువ్వు బతికి ఉండు. ఇంకా భర్త కావాలి, ఆయన మారాలి, ఆయన రెండింటికి రావాలి. ఆయన రావాలని నేను అనుకుంటే నేను వద్దానే అనుకుంటున్నా మేడం. మా ఇంటికి రాకుండా మా జోలికి రాకుంటే అదే చాలు. దానికే నేను చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు అదనే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఆయన పొద్దున్నే తాగున్నాడు మేడం. ఓనర్ అంకుల్ కోసం రెంట్ కోసం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడంట. ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, తాగి పడి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేసి నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడానికి చూడు. మీ ఆయనతో మాట్లాడడం దండగా అని సారు నేను ఫస్ట్ నుంచి ఎందుకు అంటున్నామంటే, అంత వేస్ట్ ఫెలో ఒకడు ఉన్నాడు అని చెప్పుకోవడం దండగా అని నా ఉద్దేశం. నీ లైఫ్, నీ ఇద్దరు పిల్లల లైఫ్ నువ్వు చూసుకుంటే బాగుంటుందమ్మా. మనిషి బతికి లేకపోతే ఎలా చేస్తావో అలా చెయ్యి అని చెప్తున్నాను. అతను బతికే ఉన్నాడు కదండి అంటే అది ప్రాబ్లం అయిపోద్ది నీకు. ఇక్కడ బతుకున్నాడు, పట్టించుకోవట్లా బతుకున్నాడు, తిండి పెట్టట్లా బతుకున్నాడు, ఆధార్ కార్డు చూడట్లా అంటే ఇవన్నీ అవ్వవు. బెటర్ ఆప్షన్ నాన్న, సఖీ కేంద్రంలో కేసు ఫైల్ చేయండి, నేను అది రిఫర్ చేస్తాను మీకు. ఆ వానర్స్తో ఏదో మాట్లాడుకొని ఆ సెటిల్మెంట్ ప్రొసీడింగ్స్ అవి చూసుకోవడం బెటరు. మీ ఆయన మీ ఇంటికి రావద్దు. ఇన్ కేసు వచ్చి ఏదైనా న్యూసెన్స్ చేస్తే 100కి డైల్ చేయండి, లేదా మాకు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. అదే నందిని గారు, మేడం చెప్పినట్టుగా చేయండి, సార్ చెప్పినట్టుగా వినండి. అలా ఉన్నట్టయితే మీకు హ్యాపీగా నెక్స్ట్ మీరు ఆ కొట్టడాలు తిట్టడాలు ఈ గొడవలు లేకుండా ప్రశాంతంగా మీకు వచ్చిన జీతంలో మీ పిల్లల్ని చూసుకుంటూ మీరు హ్యాపీగా ఉండండి. ఇప్పటివరకు మీరు ఎన్నో కేసులు పెట్టారు, బట్ ఏం చేయాలో మీకు ప్రాపర్ గా రిజల్ట్ అనేది రాలేదు. బట్ ఇప్పుడు మేడం చెప్పిన పోలీసుల దగ్గర అటు ఇటు కేసులు పెట్టి వదిలేసింది, కానీ దాన్ని ఏం చేయాలనేది మీకు తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో ప్రాపర్ గా అడ్రస్ తో సహా డీటెయిల్స్ అన్ని కూడా మేడం చెప్పారు, కాబట్టి దాని తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఓకేనా? మీరు ఏడవకండి, పిల్లల్ని ఏడిపించకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ న్యాయం కావాలని చెప్పి వచ్చినటువంటి నందిని గారికి ఏం చెయ్యాలి, ఎలా ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.